హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో పోర్టబుల్ షీవింగ్ మిషన్స్కి ఎలక్ట్రిక్ ఫుడ్ పెడల్ని ఎలా యూస్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది కనెక్టర్. ఇది షీవింగ్ మిషన్కి కనెక్ట్ చేయడానికి. అండ్ ఇది ఫుడ్ పెడల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ప్లగ్ బాక్స్లో పెట్టుకోవడానికి కేబుల్. సో ఇప్పుడు ఎలా యూస్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ షీవింగ్ మిషన్ కనిపిస్తుంది కదా, షీవింగ్ మిషన్కి మనకి రైట్ సైడ్లో ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం వచ్చేసి కనెక్టర్ని ప్లేస్ చేస్తాము. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ చూపిస్తున్నట్లుగా ప్లేస్ చేసుకోవాలి. అండ్ కనెక్టర్కి కనెక్ట్ అయ్యే మనకి ఫుడ్ పెడల్ అనేది ఒక వైర్కి కనెక్ట్ అయి ఉంటుంది, ఇంకొక వైర్కి కేబుల్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది స్విచ్ బోర్డ్లో పెట్టుకోవడానికి. సో ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లుగా ప్లేస్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లగ్ బాక్స్లో ప్లగ్ పెట్టుకోవాలి, ఆర్ స్విచ్ బోర్డ్లో అయినా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఇది పెట్టేసుకొని మనం ఆపరేట్ చేయాలనుకున్నప్పుడు బటన్ స్విచ్ అనేది ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ పెడల్ని నేను మిషన్ని టేబుల్ మీద పెట్టాను కాబట్టి ఫుడ్ పెడల్ని కింద పెట్టున్నాను. సో ఇక్కడ చూపిస్తున్నట్టు కింద పెట్టి ప్లేస్ చేసుకోండి. సో ఇప్పుడు ఎలా ఆపరేట్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ స్విచ్ బోర్డ్లో స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి షీవింగ్ మిషన్కి ఒక కనెక్టర్ పక్కనే ఒక స్విచ్ ఉంటుంది అనమాట. సో అది పైకి ఆన్ చేయాలి. పైకి ఆన్ చేస్తే మిషన్ అనేది ఆన్ అవుతుంది అనమాట. సో ఆన్ అయినట్టు మనకి లైట్ అనేది ఆన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ పెడల్ని ఎలా ఆపరేట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. మనం లెగ్ని లైట్గా ప్రెస్ చేస్తే మిషన్ అనేది స్లోగా రన్ అవుతుంది. లేదు కొంచెం ఫాస్ట్గా రన్ అవ్వాలంటే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే మిషన్ అనేది ఫాస్ట్గా రన్ అవుతుంది. అండ్ ఫుడ్ పెడల్ అనేది అంత హార్డ్గా ఏమి ఉండదు, చాలా ఈజీగానే ఆపరేట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను మిషన్ పక్కన పెట్టి చూపిస్తున్నాను హ్యాండ్తో ఆపరేట్ చేసి. సో లైట్గా ప్రెస్ చేస్తే స్లోగా రన్ అవుతుంది అనమాట, కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఫాస్ట్గా రన్ అవుతుంది. సో ఇక్కడ చూపిస్తున్నట్లు మన హ్యాండ్తో అయినా ఆపరేట్ చేసుకోవచ్చు, లేదా లెగ్తో అయినా ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ మిషన్ని టేబుల్ మీదే కాదు ఫ్లోర్ మీద పెట్టైనా ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఆపరేట్ చేసుకోవాలి. సో వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మిషన్ గురించి కంప్లీట్ డెమో వీడియో నేను ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి చూడకపోతే చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంతమంది షార్ట్ వీడియోస్లో కొన్ని డ్రెస్సెస్ గురించి స్టిచ్చింగ్ ఫుల్ వీడియో పెట్టమని అడుగుతున్నారు. సో వాటి గురించి నేను ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఏంటి అనేది. సో కొంచెం టైం పడుతుంది. సో వీడియో అంతే అండి, ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీట్ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.